పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు అయితే నా మండే స్కెడ్యూల్ ఎట్లా ఉంటుంది అనేది మీకు చూపించబోతున్నానండి. అంటే మండే రోజు ఎందుకు స్పెషల్ అంటే జనరల్లీ అందరూ సండే రోజు ఆ పనులు ఈ పనులన్నీ చేసుకుంటుంటారు. కాకపోతే నేనైతే మాత్రం మండే రోజు చేస్తాను. మా సంజుకి స్కేటింగ్ క్లాస్ ఉండదు మండే రోజు. సో మేము కొంచెం తీరిగ్గా లేచి నా పెండింగ్ వర్క్లు ఏమన్నా ఉంటే కనుక అవన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను మండే రోజు. సో ఈరోజు మీకు ఆ మండే వర్క్ ఎట్లా ఉంటుంది, నాకు ఎంత బిజీగా ఉంటుంది అనేది చూపించబోతున్నాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఒకవేళ మీరు మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేనైతే ముందు మార్నింగ్ లేవగానే మా పెట్స్ని బయటకు తీసుకెళ్ళి రావడం ఇవన్నీ ఆల్రెడీ అయిపోయిందండి. నేనైతే షూట్ చేయలేదు. ఇంకా ఇప్పుడైతే మాత్రం ముందు ఈ చిమ్నీ క్లీన్ చేస్తున్నాను. చిమ్నీ క్లీన్ చేసిన తర్వాత ఇంకా నేను నా కోసం సిన్నమిన్ టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ ఈ మధ్య ఒక 1 వీక్ నుంచి కొంచెం హెల్దీ డైట్ తీసుకుంటున్నాను. డైటింగ్ కాదు, హెల్దీ డైట్ తీసుకుంటున్నాను. సో దానిలో భాగంగా ఇప్పుడు మార్నింగ్ అయితే మాత్రం సిన్నమిన్ టీ చేసుకుంటున్నాను. ఏం లేదండి, ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు పెట్టుకుని దానిలోకి ఒక 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ దాల్చిన చెక్క ముక్క వేసిన తర్వాత అవి బాగా మనకి మంచిగా మరిగిన తర్వాత ఆ నీళ్ళు కలర్ అనేది చేంజ్ అవుతాయి. అవి అయిన తర్వాత మనం కొద్దిగా మన టేస్ట్కి అకార్డింగ్ హనీ కావాలంటే వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేయొచ్చు. ఇంకా నేనైతే కొద్దిగా హనీ వేసుకున్నానండి. నేను పైన గార్డెన్లోకి డైలీ అంత స్పెండ్ చేయకపోయినా కానీ కాస్త ఇలా టైం ఉన్నప్పుడైతే మాత్రం నేను ఎక్కువసేపు ఈ మొక్కలతోటి స్పెండ్ చేస్తాను. పైన కాసేపు కూర్చుని ప్రశాంతంగా అప్పుడు పైన తాగుతాను కాఫీ కానీ ఇట్లా ఏదైనా కానీ. సో ముందైతే మాత్రం నేను మొక్కలకి నీళ్ళు పోస్తున్నానండి. టీ బాగా వేడిగా ఉంది కదా, సో మొక్కలకి అయితే మాత్రం నీళ్ళు పోస్తున్నాను. ఈ చైర్స్ ఎక్కడ వేసారు అని అడిగారు కదా, అవన్నీ కూడా ఇక్కడ పట్టలేదు. 2 చైర్స్ అలాగే సెంటర్ టేబుల్ మట్టుకు వేసాము. చాలామంది బాల్కనీ వీడియో స్కిప్ చేసి అంటే చూడని వాళ్ళు ఒకసారి మా బాల్కనీ అయితే ఇట్లా ఉంటుంది చూడండి. చైర్స్ అయితే మాత్రం ఇలా వేసామండి, ఆపోజిట్ డైరెక్షన్లో 2 వేసాము. ఇంకా నేను అంతకుముందు బాన్సే మొక్కలు కొన్ని తెచ్చాను కదా, అవన్నీ కూడా ఇక్కడ ఫ్రంట్ ఎండబడుతుంది అటు బాగా మాకు వెస్ట్ ఫేసింగ్ కనుక. సో అన్నీ కూడా ఇక్కడ లైన్లో పెట్టేశాను. ఇంకా మల్లి చెట్టు కూడా ఇప్పుడిప్పుడే పూలు వస్తూ ఉన్నాయి అన్నమాట. కొన్ని వచ్చినాయి ఎండిపోయినాయి, అంటే కొన్ని ఆల్రెడీ ఒక పూత అయితే అయిపోయింది, మళ్ళీ రెండో పూతకు రెడీగా ఉందన్నమాట. సో నేను అలా మొక్కలకి నీళ్లు పోస్తూ ఉండగానే ఒక గుడ్ న్యూస్ అనమాట. ఏంటంటే మేట్ రావట్లేదని వాళ్ళ అబ్బాయి అయితే వచ్చి చెప్పాడు. సో మొత్తానికి నేను క్లీనింగ్ ఇంకా పైనుంచే మొదలు పెట్టేశాను క్లీనింగ్ సెక్షన్ అనేది. నేను ఒకటి అనుకున్నా మొత్తం పెండింగ్ వర్క్ అంతా చేసుకోవచ్చు అని, కాకపోతే ఈరోజు వర్క్ అంతా ఇలా జరగబోతుంది అనమాట. ఇంకా నేను పైనుంచి అవన్నీ క్లీన్ చేసుకుని వచ్చేసరికి మా వారు లేచారు. మా మరిదికి, మా వారికి, మా సంజుకి చెప్పాను కదా మండే తనకి క్లాస్ ఉండదని చెప్పి. సో తనకి పాలు కలుపుతున్నాను, పాలు కాఫీ కలిపేస్తున్నాను అనమాట. ఇంకా కింద క్లీనింగ్ సెక్షన్ కంటే ముందు ఈ కంపల్సరీ ఈ పని అయితే చేస్తామండి, కోమ్ చేయడం. కోమ్ చేస్తే ఏంటంటే వాటికి ఎక్సెస్ హెయిర్ ఏదైతే ఉంటుందో, అంటే మనకి ఇల్లంతా రాలకుండా ఉంటుంది. అంటే ఎంత కోమ్ చేసినా ఎంతో కొంత హెయిర్ అనేది రాలుతుంది, కాకపోతే మనం కొంతవరకు కోమ్ చేస్తే ఏంటంటే వాటికి మంచిగా ఉంటుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ అవి కూడా రాకుండా ఉంటాయి. ఎవరో మన సబ్స్క్రైబర్స్లో కూడా లైవ్లో అడిగారు పెట్స్ వాసన రావా అని చెప్పి. ఇట్లా మనం మంచిగా కోంబ్ అది చేసుకుంటూ ఉంటే అసలు వాసన రాదండి. అయితే వీటికి కోమ్ చేయించుకోవడం ఇష్టం ఉండదు. అంటే అల్లరి అనమాట, సరిగ్గా నుంచోవు, కూర్చోవు ఒక దగ్గర. అది కూడా మీరు చూస్తున్నారు కదా, షీరా అయితే అసలు నాన్ స్టాప్గా ఏదో ఏమంటారు ఇంకా అట్లా తిరుగుతూనే ఉంటాడు. అసలు ఒక దగ్గర కూర్చోడు, కట్టేస్తే తప్పించి. ఇంకా మా క్యాండమ్ అయితే క్యాండీకి ఇష్టమే చక్కగా కోమ్ చేయించుకోవడం, కాకపోతే ఎక్కువసేపు చేయించామంటే మాత్రం కూర్చుని పోతుంది టప్.
సో ఈ కోంబ్ అవ్వంగానే ముందు ఆ ప్లేస్ని అయితే క్లీన్ చేసేస్తాను నేను. చేసిన తర్వాత అంటే అప్పుడే ఊడ్చినా ఊడవకపోయినా చూసారా ఎంత హెయిర్ వచ్చిందో. మనం కోంబ్ చేసేస్తే ఏంటంటే అదంతా ఇంట్లో రాలకుండా ఉంటుంది. ఇంకా ఇక్కడంతా కూడా మొక్కలు ఉంటే కనుక ఆకులు అవి బాగా రాలుతాయి. సో ఈవినింగ్ ఊడవాల్సి వస్తుంది, మార్నింగ్ ఊడవాల్సి వస్తుంది. మొత్తం అంతా కూడా నేను ఒకసారి అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం నేనైతే ఈరోజు సేమియా ఉప్మా చేస్తున్నానండి. సేమియా ఉప్మా చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు కావాల్సిన వెజిటబుల్స్ వేసుకుంటాం కదా, అన్నీ వేసిన తర్వాత మంచిగా అవి ఫ్రై అయిన తర్వాత సేమియా కూడా వేసేసి కొంచెం అంటే ఆల్రెడీ రోస్టెడ్ అయినా సరే కూడా ఆ ముక్కలతో పాటు కొంచెం వేడయ్యే వరకు మనం కొద్దిగా వేపుకోవాలి. నేనేం చేస్తానంటే ముందే వాటర్ కూడా వేడి చేయడానికి పెట్టేసుకుని మనకి అవసరమైనంత సేమియా తీసుకుని అది వేడెక్కిన తర్వాత ఈ వాటర్ కూడా మరిగి ఉంటాయి కదండి, అప్పుడు వేడివేడి నీళ్ళల్లో నేను వేడివేడి నీళ్ళు దానిలోకి డైరెక్ట్గా పోస్తానమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే సేమియా అనేది మనకి ముద్దగా అవ్వకుండా చక్కగా ఏ సేమియాకి ఆ సేమియా ఉంటుంది, అస్సలు స్టిక్ అవ్వదు, చాలా బాగుంటుంది. ఇంకా నేను ఆ నీళ్ళు మరుగుతూ ఉండగా అంటే ఉడుకుతూ ఉండగా అప్పుడు జీడిపప్పు కూడా నేను అప్పుడు ఏం చేస్తానండి, ముందు పప్పు పెట్టినప్పుడు అయితే మాత్రం వేయను. జీడిపప్పు ఏం చేసుకుని ఆ జీడిపప్పు పక్క తీసి పెట్టేసుకుని ఆ ఆయిల్ ఆ నెయ్యిని అప్పుడు నీళ్ళలో వేసేస్తాను. ఇంకా మొత్తం గ్యాస్ ఆపుతున్నాము అనుకున్న టైంలో అప్పుడు నేను జీడిపప్పు అనేది యాడ్ చేస్తాను. ఇదిగోండి చూస్తున్నారు కదా ఎంత పొడిలాడుతూ వచ్చిందో. ఇంకా ఇప్పుడు దీనిలోకి కొద్దిగా నిమ్మరసం పిండేసుకుంటే మనకి సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. ఇట్లా అయితే పొడిగా వస్తుందన్నమాట. ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ పెట్టిన తర్వాత ఇంకా మా పెట్స్కి అయితే మాత్రం అన్నిటికీ ఫుడ్ పెట్టేస్తున్నానండి. మార్నింగ్ టైంలో ఇవి పెడిగ్రీనే తింటాయి. సో పెడిగ్రీ పెట్టేస్తున్నాను. చాలామంది పెట్స్ గురించి కేర్ గురించి వీడియో అడుగుతున్నారు, తొందరలోనే చేస్తానండి అది కూడా. ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత అంటే బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి అక్కడ పెట్టేసి నేను వెళ్ళి స్నానం చేసి వచ్చానండి. స్నానం చేసి వచ్చినాక పూజ అంతా అయిన తర్వాత అప్పుడు నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసి అప్పుడు మళ్ళీ పని మొదలుపెట్టాను. ఇంకా కూరలోకి పొడి మసాలా అయిపోయిందండి. సో నేను ఇక్కడ గరం మసాలా అనేది పట్టుకుంటున్నాను. అయితే ఇక్కడ నేను ఇది రెసిపీ ఏం షూట్ చేయలేదు. ఎవరికైనా కనుక నా స్పెషల్ మసాలా గరం మసాలా ఎలా నేను పడతాను అనేది కావాలి అంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నేను నెక్స్ట్ టైము దాన్ని అంటే నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను. మా మేడం గారు అయితే మాత్రం మొన్నే చెప్పాను కదండి మీకు మెడిసినల్ ప్లాంట్స్ అప్పుడు ఎప్పుడు ఏదో దెబ్బలేసుకుంటూ ఉంటుందని చెప్పి. సో అట్లా మేడం గారు మళ్ళీ దెబ్బలేసుకుని వచ్చింది. అవి ఏంటంటే మొన్న మీకు మెడిసినల్ ప్లాంట్ చూపించినప్పుడు నేను ఒక ప్లాంట్ చూపించాను కదా, అది కుప్పిగంత ఆకు అని చెప్పి ఒకటి చూపించాను కదండి. అది అయితే మాత్రం నేను ఇక్కడ దీనికి అప్లై చేస్తున్నాను. అయితే తర్వాత చెప్పిందనమాట తను ఇది మొత్తం దాని స్పెషాలిటీ ఏంటంటే తనకి ఆల్రెడీ అది పసులాగా ఫామ్ అయిపోయింది. ముందు రోజే పెట్టాల్సింది పెట్టలేదు. పసులాగా ఫామ్ అయితే ఇది ఎప్పుడైతే ఈ జ్యూస్ అప్లై చేసామో ఇంకా దాని తర్వాత మొత్తం అంతా ఆ చీమ్ అనేది మొత్తం కింద కారిపోయి వచ్చిందండి. అంటే నాకు మంచిగా అనిపించింది అనమాట. ఇంకా మిల్క్ వస్తాయి, గేదె పాలు కొంచెం లేటుగా వస్తాయి అన్నమాట. సో పాలన్నీ కూడా కాగబెట్టేస్తున్నాను. అయితే ముందు రోజు నైట్ నేను రొయ్యల కూర వండాను. అది సగం ప్రిపేర్ చేసి పక్కన పెట్టాను అనమాట. అంటే దాన్ని ఫినిషింగ్ టచ్ అనేది ఇప్పుడు ఈరోజు చేశాను. ప్లస్ రసం ఆల్రెడీ పెట్టేశాను అనమాట. సో వంట అయితే మాత్రం అయిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్వి టిఫిన్వి అన్నీ కూడా గిన్నెలు అనేది నేను క్లీన్ చేస్తున్నాను. ఇంకా లంచ్ అయితే మాత్రం అంతా ప్రిపేర్ అయిపోయింది కనుక సంజన పెట్టుకుని తినేస్తుంది. నాకు ఇక్కడే చాలాసేపు పడుతుంది, గిన్నెలు అయితే చాలా ఉన్నాయి కనుక మొత్తం అన్నీ కూడా నేను కడుగుతున్నాను.
ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ అండి. అంటే యాక్చువల్గా నాకు ఈ సోప్ పడదనమాట. సోప్ తోటి ఇట్లా తెల్లగా పొట్టులాగా అయిపోతాయి చేతులు సోప్ వాడినప్పుడు. లిక్విడ్ సోప్ అయినా కూడా నాకు పడదు. అందుకని చెప్పి నేనైతే మాత్రం ఈ టిప్ ఫాలో అవుతానండి. కొంచెం నిమ్మరసంలో పంచదార వేసుకుని ఇట్లా స్క్రబ్ లాగా చేస్తే ఏంటంటే ఆ చేతులకి అవంతా కూడా క్లీన్ అయిపోతుంది, మెత్తగా చేతులు బాగుంటాయి. సో ఈ టిప్పు మీరు కనుక ఎప్పుడైనా గిన్నెలు తోమితే తోమంగానే ఈ టిప్పుని ఫాలో అయిపోవచ్చు. ఇంకా నేనైతే మాత్రం మంచిగా పని అంతా అయిపోయిన తర్వాత లంచ్ చేసి శుభ్రంగా నిద్రపోయానండి. లేచిన తర్వాత టీ పెడుతూ ఇంకా గిన్నెలు అవన్నీ కూడా సర్దేశాను ఈవినింగ్ కోసం అని చెప్పి. గిన్నెలన్నీ సర్దేసి టీ తాగిన తర్వాత ఇంకా ఈవినింగ్కి కర్రీ అది ప్రిపేర్ చేస్తున్నాను. సంజన చాలా రోజుల తర్వాత ఆలు కర్రీ చేయమని అడిగింది. ఆలు కర్రీ నేనైతే చాలా 4-5 రకాలుగా వండుతాను. ఈరోజు అయితే మాత్రం పచ్చి ముక్కలతోటి కొంచెము ఫ్రై లాగా కాకుండా లైట్గా కొంచెము సెమీ లిక్విడ్గా వండుతున్నాను. అది రోటీలోకి అనమాట. మీకు మధ్యలో ఒక చిన్న పని చెప్పలేదు నేను. చిన్న పని కాదు, పెద్ద పని. నేను ఈ టీలు అవన్నీ అయిన తర్వాత ఇక్కడ మేడ్ రాలేదు కనుక ఇక్కడ మొక్కలన్నిటికీ నీళ్ళు పెట్టేసి వచ్చాను. ఈరోజు పైన మిద్దె తోటకైతే వెళ్ళలేదు. మామూలుగా అయితే ఇక్కడ మొక్కలన్నిటికీ కూడా మా మేడే పడుతుంది నీళ్ళు. ఈరోజు తను రాలేదు కనుక నేను ఆ నీళ్ళన్నీ పట్టొచ్చి అప్పుడు ఇంకా నైట్ డిన్నర్ కోసం అప్పుడు ప్రిపేర్ చేశాను అనమాట. పనులు అయితే అన్నీ షూట్ చేయలేదు కానండి. ఇంకా మధ్యలో వీటికి ఈవినింగ్ ఎగ్స్ అవి బాయిల్ చేసి పెట్టడము, మా పెట్స్కి, ఇంకా వాటికి నైట్ డిన్నర్ పెట్టడము, ఇట్లా పనులు అయితే చాలా ఉన్నాయి. నేనైతే అన్నీ షూట్ చేయలేదు. ఇంకా ఇప్పుడైతే మాత్రం రోటీ ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను డిన్నర్ కోసం. మనం ఎంత పని చేసినా కానీ చక్కగా రాత్రిపూట మేమైతే మాత్రం ఈ మల్లెపూల సీజన్ అన్న వాళ్ళు చక్కగా కాసేపు వచ్చి ఇక్కడ ఒక 5 నిమిషాల నుంచి ఉంటే ఆహా, ఈ గాలికి ఆ స్మెల్కి మొత్తం అంతా రిలాక్సేషన్ అనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కొన్ని ఇప్పుడు ఉన్నాయి, మిగిలినవన్నీ కూడా అయిపోయినాయి. ఇప్పుడే అన్ని మొగ్గలు వస్తున్నాయి మళ్ళీ చక్కగా. కొన్ని పూలే ఉన్నా కానీ వాసన అయితే మాత్రం అద్దరిపోయే వాసన, సూపర్గా ఉంటాయి అన్నమాట. ఎంత రిలాక్సింగ్గా ఉంటుందంటే ఒక 5 నిమిషాలు ఇక్కడ నుంచుని అప్పుడు ప్రశాంతంగా పడుకోవచ్చు అనిపిస్తుంది. అంత రిలాక్సింగ్గా ఉంటుంది. నేనైతే ఇప్పుడు రాత్రిపూట మొక్కలకి నీళ్ళు ఏం పోయినండి, జస్ట్ మార్నింగ్ టైంలోనే పోస్తాను. ఎందుకంటే ఇవన్నీ ఇండోర్లో ఉండే మొక్కలే కదా, మార్నింగ్ కూడా చూసుకుని ఏటికి అవసరమో వాటి వరకే పోస్తాను అనమాట, చెక్ చేసుకుని. ఇంక ఇప్పుడైతే మాత్రం కాసేపు అలా మల్లె చెట్టు దగ్గర కాసేపు ఆ వాసనని ఎంజాయ్ చేసి హాయిగా ఆహా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఇప్పుడు వెళ్ళి చక్కగా రిలాక్సింగ్గా పడుకోవడమే. అంత మంచిగా అనిపిస్తుంది. కొన్ని రోజులే ఈ పూసిన రోజులు మాకు పడుకునే ముందు ఒక 10 మినిట్స్ అన్న ఇక్కడ స్పెండ్ చేసి అప్పుడు వెళ్తాము. ఆల్రెడీ కొన్ని ఇట్లా పూసి కొన్ని అయిపోయినాయి. ఇప్పుడైతే మాత్రం చెట్టు అంతా మొగ్గుంది, వస్తాయి. ఇంకొక 10-15 డేస్లో అట్లా వస్తాయి అన్నమాట. మరి అదండి ఈరోజు వరకు అయితే ఇలా జరిగింది. నేను అనుకున్నది ఒకటైతే అయ్యింది, ఒకటి అయింది. ఎప్పుడు మండే రోజు స్కెడ్యూల్ వేరే ఉంటుంది. ఆ స్కెడ్యూల్ ప్రకారం ఫాలో అవుదాం అనుకుంటే దాన్ని ఇట్లా మార్చాల్సి వచ్చింది. సో మరి మనం ఎంతైనా లేడీస్ని అంటారే కానీ ఇంట్లో ఉంటాము అది ఇదని చెప్పి, ఇంట్లో ఉన్నా కూడా ఎంత పని ఉంటుందండి, కనపడుకోకుండా చేస్తూనే ఉంటాము. ఎంత మెయిడ్ వచ్చినా మన పని మనకే ఉంటుంది కదా, మొక్కలు కుక్కలు ఇట్లా. నేనైతే మాత్రం ఇలా మేనేజ్ చేసుకుంటాను. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరి అందరం ఆరోగ్యంగా ఉందాం, మొక్కలు పెంచుదాం, పెంచేలాగా చేద్దాం, పిల్లల్ని ప్రేమిద్దాం, పెద్దల్ని గౌరవిద్దాం, అలాగే మూగజీవులకి ఆహారాన్ని అందిద్దాం. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.